బియ్యం ఉందని ప్రచారం. కాకినాడ సీపోర్ట్లో వెంటనే తనిఖీలు చేసిన అధికారులు పరీక్షల తర్వాత ఆ బియ్యం కాదని నిర్ధారణ. కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్లో తాజాగా 146 కంటైనర్లో రేషన్ బియ్యం ఉందని, విదేశాలకు తరలిపోతుందని ఆదివారం ప్రచారం కావడం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన సంయుక్త కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా పౌర సరఫరా అధికారి టి ప్రసన్న లక్ష్మీదేవి, డిఎస్పీ రఘువీర్ విష్ణు, పౌర సరఫరాల సంస్థ సాంకేతిక సహాయకుల బృందం హుటాహుటిన సీపోర్ట్కి వెళ్ళింది. ఉదయం 7:30 నుంచి 9:30 గంటల వరకు తనిఖీలు నిర్వహించింది. ఒక్కో కంటైనర్లో 26 టన్నుల చొప్పున బియ్యం ఉందని, మొత్తం నిల్వల్లో బాయిల్డ్ ముడి బియ్యం ఉందని గుర్తించింది. రా బియ్యం ఎంపిక చేసిన 14 కంటైనర్లోని బియ్యం నమూనాలను అక్కడికక్కడే సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. అందులో పోర్టిఫైడ్ కెర్నల్స్ జాడ లేకపోవడంతో అవి రేషన్ బియ్యం కాదని తేల్చారు. తనిఖీ బృందంలో ఏపీ మ్యారిటైమ్ బోర్డు పోర్టు అధికారి ధర్మశాస్త్ర, కేఎస్పిఎల్ సిఓ మురళీధర్, పోర్టు సిఐ సునీల్ కుమార్ తదితరులు ఉన్నారు. పశ్చిమ ఆఫ్రికాకి ఈ నిల్వలు పంపించడానికి నౌక కోసం ఎగుమతిదారులు ఎదురు చూస్తున్న క్రమంలో రేషన్ బియ్యం నిల్వలు ఉన్నాయని తాజాగా ప్రచారం సాగింది. తనిఖీల అనంతరం ఏమీ లేదని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం తనిఖీ చేసిన కంటైనర్లు ఉమశ్రీ కేపీఆర్ ఎక్స్పోర్టర్స్కి చెందినవని అధికారులు పేర్కొన్నారు. సీపోర్టు వద్ద ఈ నెల 14 నుంచి ప్రభుత్వ చెక్ పోస్టులో నిఘా కొనసాగుతున్న విషయం తెలిసిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.